ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే దాన్ని రాత్రిపూట చూడాలి. అప్పుడే ఈ ప్రపంచం ఎంత లోతైందో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు నార్త్ కొరియా, సౌత్ కొరియా మ్యాప్ చూడండి. ఇవి ఒకే కల్చర్ నుంచి విడిపోయిన రెండు దేశాలు. కానీ వాటి ప్రోగ్రెస్ అలాగే స్పీడ్ ఎలా ఉందో ఈ నైట్ మ్యాప్ మనకు చూపిస్తుంది. పైన ఉన్న నార్త్ కొరియాలో ఆకలి, పేదరికం, నియంతృత్వం ఉన్నాయి. అక్కడ జీడిపి చాలా తక్కువగా ఉంటుంది. ఆ దేశం మొత్తంలో కేవలం వాళ్ళ క్యాపిటల్ ప్యాంగాంగ్లో మాత్రమే కొద్దిగా వెలుతురు, ప్రాస్పెరిటీ కనిపిస్తాయి. మిగతా నార్త్ కొరియా అంతా చీకట్లోనే ఉంటుంది. కానీ సరిగ్గా దాని కిందే ఉన్న సౌత్ కొరియా మాత్రం పూర్తిగా లైట్లతో నిండిపోయి ఉంటుంది. సౌత్ కొరియా సాధించిన ప్రోగ్రెస్, వాళ్ళ డెవలప్మెంట్ ఆ రాత్రిపూట కాంతిలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. శాటిలైట్ నుంచి చూస్తే అక్కడ ఏదో పెద్ద పార్టీ జరుగుతోందా అన్నట్టు వెలుతురు ఉంటుంది. అదే సమయంలో నార్త్ కొరియా మాత్రం గాఢాంధకారంలో మునిగిపోతుంది. ఈ రెండు దేశాలు ఒకేసారి స్వాతంత్రం సాధించాయి. కానీ ఈరోజు ఆ రెండింటి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇక మనం కొంచెం వెస్ట్ వైపుకు వెళ్ళి చైనాను చూద్దాం. ఆ దేశం సాధించిన డెవలప్మెంట్ లైట్స్ అన్నీ ఈస్ట్ కోస్ట్ వైపే కనిపిస్తాయి. చైనాలోని సుమారుగా 95% పాపులేషన్ ఆ తూర్పు ప్రాంతంలోనే నివసిస్తోంది. ఆ దేశం మొత్తంలో కేవలం 5% పాపులేషన్ మాత్రమే వెస్ట్ పార్ట్లో ఉంటుంది. ఇక్కడే టిబెట్ కూడా ఉంది. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్, పల్లెటూళ్ళు చాలా తక్కువ. భూమి అంతా బంజరుగా, నిర్మానుష్యంగా ఉండుంటుంది. అందుకే రాత్రిపూట ఆ ప్రాంతంలో కేవలం చీకటి, నిశ్శబ్దం మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మన దేశం వైపు చూద్దాం, భారతదేశం వైపు. రాత్రిపూట ఇండియాను శాటిలైట్ నుంచి చూస్తే మన మ్యాప్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇండియాలో లైట్ యాక్సెస్ దాదాపుగా అందరికీ ఉందని ఈ మ్యాప్ మనకు స్పష్టంగా చూపిస్తుంది. దేశంలో అణువున లైట్స్ కనిపిస్తాయి. కొంచెం జూమ్ చేసి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ చూద్దాం. ఇది ప్రపంచంలోనే మోస్ట్ సెన్సిటివ్ బోర్డర్. ఇక్కడ కంచెలుంటాయి, ఎప్పుడూ పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. కాంతితో నిండిన ఈ బోర్డర్ ఆకాశం నుంచి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇండియాలో మీకు కనిపిస్తున్న ఆ 4 పెద్ద బ్రైట్ లైట్ స్పాట్స్ మన దేశంలో పెద్ద నగరాలు. అవే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్. ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్నాయి. వీటితో పాటు ఇంకా గొప్ప గొప్ప నగరాలు కూడా ఉన్నాయి. ఇక ఇండియాలో మీకు అత్యంత ఎక్కువ లైట్స్ బీహార్, ఉత్తరప్రదేశ్ వైపు కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ పాపులేషన్ చాలా ఎక్కువ. కానీ డెవలప్మెంట్ పరంగా లైట్ల వెలుగులతో నిండిన ఏరియా ఏదైనా ఉందంటే అది ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతమే. అక్కడ ఢిల్లీ చుట్టూ ఉన్న చిన్న చిన్న నగరాలన్నీ కలిసిపోయి ఒక పెద్ద మెగా సిటీలా తయారయ్యాయి. ఢిల్లీతో పాటు ఫరీదాబాద్, గజియాబాద్, నోయిడా, గురుగ్రామ్ అన్నీ ప్రకాశవంతమైన ప్రాంతాలే. కానీ ఇండియాలో వెస్ట్రన్ పార్ట్లో అంటే రాజస్థాన్ థార్ డెజర్ట్ దగ్గర చాలా తక్కువ లైటింగ్ ఉంటుంది. అక్కడ జనాభా చాలా తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఎందుకంటే అది భారతదేశంలోనే అతిపెద్ద ఎడారి. ఇక్కడ కనిపిస్తున్న ఈ లైట్ మ్యాప్ 2012 నాటిది. అలాగే ఈ పక్కన ఉన్నది 2022 మ్యాప్. ఈ 10 ఏళ్ల వ్యవధిలో భారతదేశంలో కరెంట్ ఎంతలా అభివృద్ధి చెందిందో ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక దివాళీ సమయంలో టపాసులు కాల్చడం వల్ల ఇండియా అలా వెలుతురులో కనిపిస్తోందంటూ ఒక ఫోటో తరచుగా వైరల్ అవుతుంది. కానీ వైరల్ అవుతున్న ఆ ఫోటో నిజానికి ఫేక్ ఫోటో. ఇండియాలో అత్యంత విపరీతమైన లైటింగ్ లేదు. చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడా అలా ఉండదు. దివాళీ టపాసుల వల్లే ఇండియాలో అంత లైటింగ్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇదంతా అబద్ధం. నాసా వాళ్ళు ఇండియా పాపులేషన్ స్టడీ చేయడం కోసం ఎన్నో ఏళ్ల నాటి ఫోటోలను ఒకదానిపై ఒకటి పేర్చి ఈ మ్యాప్ను తయారు చేశారు. చాలా ఫోటోలను మిక్స్ చేయడం వల్ల ఆ ఇమేజ్ ఎలా తయారైంది. వాస్తవానికి ఈ రోజు కూడా స్పేస్ నుంచి తీసిన ఇండియా రియల్ ఫోటో ఇది. ఈ ఫోటోలో మీకు గుజరాత్ నుంచి ముంబై వరకు లైట్లతో నిండిన ఒక పొడవైన గీత కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం. ఇక్కడ బరోడా, సూరత్ అలాగే ముంబై ఉన్నాయి. ముంబైకి కొంచెం దగ్గరలో ఉన్నది పూణే. అంటే నార్త్ గుజరాత్ నుంచి మహారాష్ట్రలోని ముంబై, పూణే వరకు ఈ ఏరియా అంతా చాలా డెన్స్ పాపులేషన్తో ఉంటుంది. ఇదంతా బాగా డెవలప్ అయిన ప్రాంతం. అందుకే రాత్రి చీకట్లో కూడా ఈ ఏరియా ప్రాస్పెరిటీ శాటిలైట్ ఇమేజ్ ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ నైట్ మ్యాప్ని స్టడీ చేద్దాం. పాకిస్తాన్లో కేవలం ఇస్లామాబాద్, లాహోర్ చుట్టుపక్కల మాత్రమే ఎక్కువ లైట్స్ కనిపిస్తాయి. అలాగే కరాచీలో కూడా కొద్దిగా వెలుతురు ఉంటుంది. ఆ దేశం అంత పెద్దదైనప్పటికీ మిగతా పాకిస్తాన్లో ఎక్కడా పెద్దగా లైట్స్ ఉండవు. అంటే నార్త్ నుంచి సౌత్ వరకు పాకిస్తాన్ మొత్తం కేవలం సింధు నది చుట్టూనే స్థిరపడింది. అక్కడ నగరాలు, పల్లెటూళ్ళు అన్నీ ఆ నదికి దగ్గరలోనే ఉన్నాయి. పాకిస్తాన్కు సంబంధించిన ఈ నైట్ ఇమేజ్ చూస్తే ఆ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ వస్తాయి. ఆ దేశాల్లో రాత్రిపూట లైటింగ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఈజిప్ట్లోని నైల్ నది. ఈజిప్ట్లోని 99% పాపులేషన్ కేవలం ఈ నదికి చుట్టుపక్కలే నివసిస్తుంది. ఈ నది ఎక్కడైతే అంతమవుతుందో అక్కడ విశాలమైన మైదాన ప్రాంతం అంతా కనిపిస్తుంది. ఆ ప్రాంతం మొత్తం పూర్తిగా డెవలప్ అయి ఉంటుంది. అది మినహాయిస్తే ఈజిప్ట్, ఆఫ్రికా దాదాపు చీకట్లోనే కనిపిస్తాయి. ఇక యూరోప్లోని బెల్జియం, నెదర్లాండ్స్ ప్రాంతాలు పూర్తిగా లైట్లతో నిండిపోయి ఉంటాయి.
ప్యారిస్ అలాగే జర్మనీ నగరాల్లో కూడా మీరు చాలా లైటింగ్ చూడొచ్చు. ప్రపంచ నైట్ మ్యాప్ మొత్తంలో అత్యంత తక్కువ లైట్ ఎక్కడైనా ఉందంటే అది ఖచ్చితంగా యూరోప్లోనే. దీని తర్వాత యుఎస్ మ్యాప్ని స్టడీ చేద్దాం. ఆ దేశపు పాపులేషన్ ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో లైట్స్ ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇక్కడే న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ లాంటి పెద్ద నగరాలున్నాయి. కానీ అమెరికా మధ్య భాగం మాత్రం చాలా ఖాళీగా ఉంటుంది. ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక చివరిగా ఉన్న కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ లాంటి నగరాల్లో మళ్లీ గొప్ప వెలుతురుంటుంది. మ్యాప్లో పెద్దగా ఖాళీగా కనిపిస్తున్న ప్రదేశమే డెత్ వ్యాలీ. ఇక్కడ ఎలాంటి పాపులేషన్ ఉండదు. ఇక ప్రపంచ నైట్ మ్యాప్ని జాగ్రత్తగా గమనిస్తే మరొక విషయం అర్థమవుతుంది. సముద్రాల్ని పక్కన పెడితే భూమి మీద ఇంకా మనుషులు చేరుకోలేని చాలా ప్రదేశాలున్నాయి. అందులో నార్త్, సౌత్ పోల్స్కు దగ్గరగా ఉన్న ఏరియాలు ఆఫ్రికా, బ్రెజిల్లోని దట్టమైన అడవులు, ఎడారులు, పర్వత ప్రాంతాలున్నాయి. ఇండియాలో తక్కువ జనాభా ఉన్న ఏరియాలు కూడా మ్యాప్లో స్పష్టంగా తెలుస్తాయి. పశ్చిమ దిశలో ఉన్న థార్ ఎడారి, వెస్టర్న్ ఘాట్స్, అలాగే మధ్యలో ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో లైటింగ్ ఉండదు. ఆకాశం నుంచి ఈ శాటిలైట్ ఇమేజ్ చూస్తే ఒక విషయం అనిపిస్తుంది. అమెరికా, యూరోప్ లాగే ఇండియా కూడా ఎంతో డెవలప్ అయిన ఖండమని. కానీ వాస్తవానికి ప్రపంచ జనాభాలో 20% మంది మన ఇండియాలోనే ఉన్నారు. ప్రపంచ భూభాగంలో మన దగ్గర కేవలం 2.5% ఏరియా మాత్రమే ఉంది. అందుకే మన దేశంలో జనాభా చాలా దగ్గరగా నివసిస్తోంది. వెస్ట్రన్ దేశాల స్థాయిలో డెవలప్మెంట్ లేకపోయినా మన దేశం ఇలా వెలుతురులో మెరిసిపోవడానికి ప్రధాన కారణం. మరోవైపు ఆఫ్రికా ఖండం మొత్తం జనాభా దాదాపు మన ఇండియా జనాభాతో సమానం. అయినా కూడా అక్కడ రాత్రిపూట లైటింగ్ చాలా తక్కువగా ఉండడానికి కారణం కేవలం డెవలప్మెంట్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2012 నుంచి 2021 మధ్యలో ఇండియా అద్భుతమైన ముందడుగులు వేస్తూ వెళ్ళింది. కానీ ప్రపంచంలో అన్ని చోట్ల ఇలా జరగలేదు. ఉదాహరణకు సిరియా దేశాన్ని చూద్దాం. ఒకప్పుడు సిరియా చాలా డెవలప్ అయిన దేశం. కానీ 2012కు ముందు సిరియా నైట్ మ్యాప్లో ఉన్న వెలుతురును మీరు ఇక్కడ చూడొచ్చు. కానీ 2016 తర్వాత అది మొత్తం అంధకారంగా మారింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.